దుబాయ్లో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యుఏఈ దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను సీఎం వివరించారు. ఏపీలోని వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి 100 కోట్లు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన శోభా గ్రూప్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని బాబు తెలిపారు. పరిశ్రమలకు అనుకూలంగా ఉండేందుకు పాలసీలు తెస్తున్నామన్నారు. పరిశ్రమ స్థాపనకు ప్రతిపాదనలు వస్తే వెంటనే ఆమోదం తెలుపుతామన్నారు. రాష్ట్రంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఉన్నాయని వివరించారు. దుబాయ్ దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో కూడా పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 7 యాంకర్ హబ్స్, 25 థిమోటిక్ సర్క్యూట్స్, 3 నేషనల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడు గూగుల్ ద్వారా విశాఖ అభివృద్ధి జరగబోతుందన్నారు. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీకు కేంద్రంగా ఉండబోతోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలున్నాయని వివరించారు. ఏపీకి రావాలని ఆహ్వానించారు. India can supply food for the global community. That is the biggest strength India is having. Now food habits have been changed. Now we are going for horticulture, aquaculture and also commercial crops in a big way. Rayalaseema totally horticulture and also coastal area totally aquaculture, and also we are going for natural farming. That is where I have seen today, that is Future Foundation, how they are visualizing. Same thing we are doing as on today. November 14th and 15th, we are having partnership summit in Visakhapatnam. I am requesting all of you to come to that meeting. Before coming to Visakhapatnam, you have to prepare one MOU, or if you send proposals, we'll get it sanctioned. With proposals, I am requesting to all of you, Dubai, UAE, you are doing extremely well. I really appreciate you. You cannot ignore India. Lot of opportunities in India. I am 100% confident by 2047, India will be #1 economy. Nobody can change it. That is the future. Indians all over the world, if you go to any place in the world, highest per capita income only Indians. You go to America, you come to Dubai, you come to go some other country, anywhere in the world. That is the strength of Indians as on today. Because first more advantage among Indians in IT professionals 30-35%. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని మంత్రులు, అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ జోన్ ను పరిశీలించారు.